కుండా ఆ పని జరుగుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రజాగొంతుగా మేము మాట్లాడుతున్నాం. నిజంగా మాకు లాలుచి ఉంటే మేము మాట్లాడలేం కదా. ఓకే, మీ మీద మాట్లాడనటువంటి వాళ్ళకి లాలుచి ఉంది కాబట్టి, వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి అక్రమాలు చేస్తున్నా. ఎవరు అరెస్ట్ అయినా ఇవన్నీ కూడా అక్రమంగా చేశారు అంటున్నారు. మరి మీ మీద 9 కేసులు ఉన్నాయి అంటున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేయలేదే మరి? సార్, నా మీద అరెస్ట్ చేసే కేసులు కాదు, కొన్ని కేసులు 7 సంవత్సరాలు పైబడితే మాత్రమే అరెస్టులు చేస్తారు. ఇవన్నీ 7 సంవత్సరాల లోపల. ఏం తప్పు చేస్తే పెడతారు సార్? నేనేమి దోపిడీ చేసేవాడిని కాదు, నేనేమి ప్రజల దగ్గర కూటుని లాగేవాడిని కాదు. రక్తపు కూటును కూడా లాక్కొని భోంచేస్తున్నటువంటి దళారులు వాళ్ళ వైపు ఉన్నారు. కేసులు పెడితే వాళ్ళ మీద పెట్టాలి, మా మీద ఎందుకు పెడతారు? నిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. నిత్యం ఎర్రగొండపాలెంలో ఇళ్లు తీసుకొని వారి కోసం పోరాటం చేస్తున్నారు. తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే గారికి ఏమైనా ఆఫర్లు వచ్చినాయా? వచ్చేయండి అని. సార్, నా దగ్గరకు ఆఫర్ తీసుకొచ్చే ధైర్యం ఎవరు చేయరు. ఎందుకంటే వేరే వాళ్ళ ద్వారా నేను నా మనస్సాక్షిని నమ్మేటటువంటి వ్యక్తిని. నాకు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి ఇంతటి వాడిని చేసినటువంటి పార్టీకి ద్రోహం చేసేటటువంటి మనస్తత్వం నాది కాదు. లాలూచి రాజకీయం చేసే వ్యక్తిని కానే కాదు. ఏ డబ్బు ఆర్జన కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. ప్రజలకు మంచి చేయాలి. ప్రతిపక్షం నాకు వచ్చింది, అవకాశం వచ్చింది. ప్రజల వైపున నిలబడి మాట్లాడి ప్రజలకు దక్కాల్సినటువంటి అవకాశాలను దక్కించడం నా బాధ్యత. అది నేను చేస్తున్నాను. వేరే వాళ్ళ ద్వారా ఏమన్నా వచ్చిందని మీకు డైరెక్ట్గా రాదు? ఎవరి దగ్గర నుంచి రాలేదు. అలాంటి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారంటే టాక్ వచ్చింది. ఎవరై ఉంటారు మీ అంచనా ప్రకారం? ఎవ్వడు పోడండి. ఈ 11 మందిలో ఏ ఒక్కరు కూడా పోయేటటువంటి వ్యక్తి లేరు. మొట్టమొదటిది. రెండవది, వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే పొగబెట్టడం కింద నుంచి, దానిలో అంట కాగడం. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 9 నెలల నుంచి చేస్తున్నటువంటి పోరాటాలని గమనించండి. ప్రతి ఎమ్మెల్యే దానిలో భాగస్వాముడా కాదా? ఎందుకు పోవాలనుకునే వాళ్ళు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారా? ఒకటి. ఇంత వ్యతిరేకత తెచ్చుకుంటున్నటువంటి పార్టీలోకి పోయి ఎవరన్నా వారి యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటారా? ఒకసారి గమనించండి. ఏముందని పోవాలా? డబ్బు కోసం, అధికారం, మదాన్ని. మరి ఎందుకు వస్తుంది? ఎవ్వరు పోరు. అదంతా ఒక కావాలని. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది వైసీపీలో? మీ వాళ్ళు ఎవరినైనా చేస్తారు. అసలు ఏమీ లేని దగ్గర వంశీ గారిని అరెస్ట్ చేసి మీ అనుమానం మీ మీద ఏమీ లేదు, మీరు మంచివారు, మీరు పెద్దగా ఇందులోనే ఆశపడరు కాబట్టి మీకు కాస్త అది రావచ్చు, మీరు సేఫ్గా ఉండదు. మిగతా వాళ్ళు మీరు కొడాలి నాని గారు, రోజా గారు, పేరిణి గారు, వీళ్ళు ముగ్గురిని అయితే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారంటున్నారు. నిజమా? మీకు అనుమానం? భయపడతాడు సార్. అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? నిన్న కొడాలి నాని గారు మాట్లాడారు కదా, ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఏం సాధిస్తారు మీరు? ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను మీరు ఎట్లా కూడా ఆపలేరు. 24,000 మిర్చి 11,000కు అమ్ముతున్నారంటే మీరు ఎంత అసమర్థులు? ఎంత మీకు రైతుల మీద బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు? అది మీకు వ్యతిరేకమే కదా వచ్చేది. దాన్ని ఆపగలరా? మద్యాన్ని మీరు ఇచ్చినట్టే ఇచ్చి ప్రజల డబ్బును దోచుకొని దళారీ వ్యవస్థను నడుపుతున్నారు కదా. దీని మీద వచ్చే వ్యతిరేకతను ఎవరు కాదనగలుగుతారు? రోడ్ల మీద మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు కదా. బెల్ట్ షాపుల దగ్గర నుంచి ఆటోల్లో పెట్టి మద్యాన్ని నమ్మిస్తున్నారు కదా. ఆ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయా లేదా? ఆ వ్యతిరేకతను ఎవరు కాపాడగలుగుతారు? ఎవరు దాన్ని ఆపగలుగుతారు? కాబట్టి ఈ ప్రభుత్వం అనేది ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం, అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. నాయకుడు లేనటువంటి ప్రభుత్వం లాగా కనపడుతుంది. నాయకుడు లేకపోవడం ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నాయకుడు లేకపోవడం, ఇంతమంది ఉండే 24,000 మిర్చి ధర 11,000కి వచ్చేసిందా? ఇంతమంది ఉండే సగానికి సగం కంది ధర పడిపోయిందా? ఇంతమంది ఉండే 2,000 రూపాయలు పత్తి ధర పడిపోయిందా? ధాన్యం ధర పడిపోయిందా? 2,200 ఉన్న ధాన్యం ఇవాళ 1,200కి అమ్ముకోవాల్సిన పరిస్థితి, 1,000 రూపాయలు పడిపోయిందే. ఇంతమంది ఉండే పడిపోయిందా? జీఎస్టీ గ్రోత్ ఇంతమంది ఉండే పడిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఏం చేయబోతున్నారు? సంక్రాంతి అన్నారు, వెళ్ళిపోయింది. ఇదిగో వస్తున్నారు, అదిగో వస్తున్నారు అన్నది అయిపోయింది. ఫిబ్రవరి కూడా అయిపోతుంది. ఏంటి ఎలక్షన్స్ వచ్చాయి మధ్యలో. ఈ ఎలక్షన్స్ వలన పర్మిషన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఆగడం జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నుంచి ఆ షెడ్యూల్. ఏంటి బస్సు యాత్ర, పాదయాత్ర, ఏ యాత్ర?
పార్టీ చెప్తుంది కదా ఖచ్చితంగా. ఓదార్పు యాత్ర అంటున్నారు, ఎవరిని ఓదార్చడానికి మళ్ళీ వెళ్తున్నారని. సరే ఏందో చెప్తుంది, ఎందుకంత ఆత్రం? ఏదో ఒకటి చెప్తారు కదా. ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల వెనకుండి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఎలాంటి స్పందన వస్తుందో 2.0 జగన్ గారు ఎలా ఉంటారో, వింటేజ్ జగన్ గారిని ఈ రాష్ట్రం చూడబోతుంది. గెలుస్తాం అనుకోవడంలో పర్వాలేదు, కానీ 30 ఏళ్ళ పాలన ఏంటండి? అది కొద్దిగా అతిశయోక్తిగా లేదా? మీ దగ్గర నాయకత్వం లేనప్పుడు 30 ఏళ్ళైనా పాలిస్తాం, అది సాధ్యం 40 ఏళ్ళైనా అవుతుందా? పాలిస్తాం. అది మీ దగ్గర సాధ్యం నాయకత్వమే లేదు కదా, కదా. అది సాధ్యం ఎందుకు సాధ్యం అవుతుందా? కాదు? ఈ పగటి నాయకులు ఉన్నారా మీ దగ్గర? ప్రజలు నమ్మే అడుగుతున్నా. కళల కంటే ఓకే, కానీ పగటి కళలు అంటున్నారు కదా, అందరూ నవ్వుతున్నారు కదా. 30 ఏళ్ళు అంటే మొన్న వైనాట్ 175 అన్నారు, ఏమైంది 11కు పడ్డారు, అప్పుడు 30 అన్నారు. లేదు, అసలు నిజంగా నాయకుడు ఉండి ఈ కూటమిని నడిపిస్తున్నాడా అంటే లేడేమో అనేటటువంటి అనుమానం కలుగుతున్నది. వాళ్ళ సఖ్యతకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి సంబంధం ఏంటి? అంటే వంశీ గారిని కేసులో అరెస్ట్ చేసిన విధానాన్ని ఒకసారి మీరు గమనించండి. సత్యవర్ధన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు, కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళి ఆయనతోటి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారు అని చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఉన్న డేట్ ఏంటంటే February 11. సత్యవర్ధన్ జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇచ్చింది 161 కింద 10వ తారీఖు. అంటే వాంగ్మూలం ఇచ్చిన తర్వాత, తన స్టేట్మెంట్ని రికార్డ్ చేసిన తర్వాత తను కిడ్నాప్ అవుతాడా? చేసే అవసరం ఎవరికన్నా ఉంటుందా? ఒకటి. రెండవది, వంశీ గారిని ఆ కేసులో అరెస్ట్ చేయడానికి ముందు ఎక్కడన్నా ఏ కేసులో అయినా అతని పేరుందా? ఆ కేసుకి సంబంధించి ఎంతమందిని అయితే అరెస్ట్ చేశారో, గన్నవరంలో జరిగినటువంటి గొడవలో కానీ ఆ కేసులో కానీ ఎక్కడన్నా వంశీ గారి పేరుందా? ఒకటి చంద్రశేఖర్ గారు, ఓకే మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు, అసలు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి పేరే ఎఫ్ఐఆర్లో లేకుండా తెల్లవారుజామున వెళ్ళి అనాథరైజ్డ్గా అన్యాయంగా ఆయన మీరు అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టి జైల్లో పెట్టారని కదా. అంటే ఇవి చెప్పుకోవడానికి బాగుంటాయి, నిజాలు మాత్రం కాదుగా. చంద్రబాబు నాయుడు గారే సంతకం పెట్టినటువంటి పేపర్స్ని ప్రెస్ ముందు రిలీజ్ చేసింది సిఐడి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మాట మీదే నేను డబ్బును రిలీజ్ చేశాను అని స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం. ఎఫ్ఐఆర్ ఉంటే అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెడతారా? మీరు ఎవరెవరినైతే అరెస్ట్ చేశారో వారిచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారో, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎంక్వైరీలో కూడా, సెంట్రల్ గవర్నమెంట్ వ్యవస్థల ఎంక్వైరీలో బయటపడ్డారో, వారిచ్చిన వాంగ్మూలాలలో ఎందుకు ఇదంతా జరిగింది అనేది బయటకు తీసినట్టు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇవంతా జరిగిందని వారు చెప్పారు. కాబట్టి నేను అసలు రేస్ చేయట్లేదు. మీరు అన్న మాట ఏంటి? అన్యాయంగా అతనికి సంబంధం లేకుండా అరెస్ట్ చేశారు, వంశీకి ఎటువంటి కూడా సంబంధం లేదు అని మీరు మాట్లాడుతున్నారు. అసలు ఎఫ్ఐఆర్ ఏ రకంగా చేస్తారు? అసలు దానికి దీనికి సంబంధం. నేను అనేది ఏంటంటే, మాజీ సీఎంని ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఎఫ్ఐఆర్లో పేరు పెట్టడం మీరు సమర్థిస్తారా? 100% మీరు చెప్పేది తప్పు. అన్ని ఎంక్వైరీలు జరిగిన తర్వాత, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా వైలేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో పేరు ఉండి అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్లో పేరు సార్, నేను మీకు చెప్పేటటువంటి ప్రతి అంశం ఆన్ రికార్డ్. చంద్రబాబు నాయుడు గారి యొక్క పాత్రని ధృవీకరించిన తర్వాత వారిని అరెస్ట్ చేయవలసి వచ్చింది. నమోదు చేసి అరెస్ట్ చేశారు. అది ప్రతి ఒక్కరికి లాయర్స్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, సిఐడి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఏ విధంగా వారి ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా నిర్ధారించిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేశారు. దానికి దీనికి పోల్చి ఒక తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దు. కాదు, ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోద్ది. అప్పట్లో అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెప్తున్నారు, ఇప్పుడు పారదర్శకంగానే జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. చట్టం తన పని తను చేసుకొని పోతే